శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. సివిఆర్ ఓం ఛానల్ శ్రోతలకు గురుదేవుని యొక్క దివ్యాశీస్సులు అందిస్తూ గడచిన సంచికలో మనం ఆ గురువుని గురించి చెప్పుకుంటున్నాం. త్రిమూర్తి శ్రీ గురురితి వదతశ్చ శృతి స్మృతి వదంతి సజ్జఫలంతం త్వాం ఏవ కలవు యుగే. మనం భగవంతుడు అనబడేవాడు ఒక్కడే. అనేకములైన అవతారములు ఉన్నాయి కానీ అసలు ఒక్కడే. ఆ ఉన్నటువంటి భగవంతుడే తాను సృష్టి చేసేటప్పుడు బ్రహ్మగా, స్థితి చేసేటప్పుడు విష్ణువుగా, లయం చేసేటప్పుడు రుద్రునిగా ఆ పరబ్రహ్మమే పనిచేస్తున్నాడు. విఘ్ననాశనము చేయాలి అంటే వినాయకుడుగా అవతరించింది కూడా ఆ పరబ్రహ్మమే. దేవసేనను పొంది రాక్షసులతో యుద్ధం చేసి తారకాసుర సంహారం చేయటం కోసం కుమారస్వామిగా అవతరించింది కూడా ఆ పరబ్రహ్మమే. కనుక పరబ్రహ్మమే అనేక రూపములను పొందారు, అనేక అవతారములను పొందారు. వరాహ అవతారం కానీ, కూర్మావతారం కానీ, నారసింహ అవతారం, పరశురామ అవతారం, మోహిని అవతారం, ఈ అవతార విశేషాలన్నీ కూడా ఆ పరబ్రహ్మమే పొందెను అని పురాణములు, శాస్త్రములు, వేదములు ఘోషిస్తున్నాయి. కనుకనే అద్వైత సిద్ధాంతము అన్నారు దీన్ని. అద్వైతము రెండవది లేదు అని. అయితే ఇప్పుడు ఆ పరబ్రహ్మమే సృష్టి చేసేటువంటి ఆ కర్మను ఆచరించడం కోసం బ్రహ్మగా అవతరించాడు. ఆ బ్రహ్మగా అవతరించినటువంటి వారికి కలిగిన శక్తి ఏమిటి అంటే సృష్టి. ఆ పరబ్రహ్మమే విష్ణువుగా అవతరించాడు. ఈ విష్ణువుగా అవతరించినటువంటి అతడి యొక్క శక్తి ఏమి అంటే స్థితి చేయుట. లోకంలో సృష్టింపబడినటువంటి జీవరాశులన్నిటినీ కూడా పెంచి పెద్ద చేయటం, వారి వారి కర్మ ఫలములను వారికి అందచేయటం. ఎవరెవరికి వారు చేసుకున్నటువంటి పుణ్యకర్మ ఫలము, వారు చేసుకున్నటువంటి పాప ఫలము, వాటినన్నిటినీ వారికి అందజేసేటువంటి స్థితి ఎవరిది అంటే సాక్షాత్తు నారాయణుడు విష్ణుమూర్తిది. కనుక ఆ శక్తిని పొంది ఉన్నాడు ఆ పరబ్రహ్మము. తరువాత పరబ్రహ్మమే ఈ పెరిగి పెంచబడి ఉద్ధరింపబడినటువంటి ఈ జాతిని అంతటినీ కూడా, అన్ని జీవరాశులను మరల తనలో లీనం చేసుకునేటువంటి వాడు పరమేశ్వరుడు. కనుక ఈ 3 అవతారములను పొంది ఉన్నాడు. అయితే ఈ గురుహు అనేటువంటి పదము దేన్ని సూచిస్తున్నది అంటే ఇక్కడ చెబుతున్నారండి. త్రిమూర్తి శ్రీ గురురితి వదతశ్చ. ఆ గురుదేవుడే త్రిమూర్త్యాత్మక స్వరూపుడు. నృసింహ సరస్వతి స్వామి వారు ఎవరని చెప్పుకున్నాం మనం? దత్త భగవానుని యొక్క 2వ అవతారము. దత్త భగవానుడు ఎవరు అంటే సాక్షాత్తు త్రిమూర్త్యాత్మక స్వరూపుడు, 3 శిరస్సులు కలిగి అత్రి అనసూయల పుత్రుడై అవతరించినటువంటి గురుమూర్తి. అంత దివ్యమైనటువంటి తత్వంలో అవతరించినటువంటి వాడు. ఆ కారణం చేత బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపమైనటువంటి ఆ త్రిమూర్త్యాత్మక తత్వమే సాక్షాత్తు శ్రీ గురుదేవుడు అని చెప్పారండి. కనుకనే అతడు తక్షణమైనటువంటి ఫలితాన్ని ఇస్తున్నాడు. ఫలదం తం త్వాం ఏవ కలవు యుగే. ఈ కలియుగంలో సజ్జఫలం అంటే అప్పటికప్పుడు ఫలితాన్ని ఇస్తున్నాడు. వేరే ఏదో ఫలితం ఉండేటువంటి, ఎప్పుడో మనం చేసిన దానికి ఏనాడో వస్తుంది ఫలితం అని అనుకోకుండా ఎప్పుడు చేస్తున్నామో అప్పుడే ఆ గురుదేవుని అనుగ్రహం కలిగిందా అప్పటికప్పుడు దాని ఫలితాన్ని మనకు అందజేస్తాడు. కలవు యుగే స్థితే ఖ్యాతి శ్రీ నృసింహ సరస్వతీత్వం భక్త సారథిరితి ప్రథితోషి కృపానిధే. ఆ గురుదేవుడు ఈ కలియుగంలో
నృసింహ సరస్వతి అనే పేరుతో ఖ్యాతిని చెంది ఉన్నాడు. ఓ కృపాసింధు, నీవు భక్తులను నడిపించేటువంటి వాడవు అని ప్రసిద్ధికెక్కి ఉన్నావు. ఆ కారణం చేతనే నేను కూడా నీకు భక్తుడనై నన్ను నీవు నడిపించాలి అనేటువంటి భావన చేత నిన్ను కోరుకుని నీ వద్దకు చేరుతున్నానయ్యా. నీ దర్శనాన్ని నాకు కల్పించవలసింది. దయానిధే యతిపతే శ్రీపతే ప్రార్థయామితే భక్తిన్నమే సాత్వికాస్థచిహ్నం గృహ్ణాతి మానసం. ఓ దయానిధే, ఓ దయా సముద్రుడా. సముద్రము అనబడేటువంటిది ఎండిపోవడం అనేది ఉండదు. అలాగే భగవంతుని వద్ద కూడా దయ లోపించటం అనేటువంటిది ఉండదు. భగవంతుని దయను పొందేటువంటి అర్హత ఎవరికి ఉన్నదో వారు మాత్రం ఆ దయను తప్పక పొందుతారు. ఆ భగవంతుని దయను పొందాలి అంటే అతడు చెప్పినట్లుగా మనం నడుచుకుంటే మన పట్ల దయ కలిగి ఉంటాడు. కానీ మన ఇష్టం వచ్చినట్లుగా మనం ప్రవర్తించుకుని ఆ భగవంతుని దయ కావాలి అంటే మాత్రం అప్పుడు లభించేటువంటి అవకాశం ఉండదు. కనుక నేను నిన్ను గురువుగా భావించి నిన్ను కోరుకుంటున్నానయ్యా. కనుక దయానిధే యతిపతే, నీవు యతీశ్వరుడు, సర్వసంగ పరిత్యాగివి. ఇక్కడ సర్వసంగ పరిత్యాగివి అని ప్రత్యేకించి ఈ బ్రాహ్మణుడు ఎందుకంటున్నాడు అంటే, నీకు కావలసినది ఏది లేదు. ఒక యతీశ్వరుడు సర్వసంగ పరిత్యాగం చేశాడు, కర్మ సన్యాసం, అసలు ఏ కర్మను చేయడు, ఆశ్రమ స్వీకారం చేశాడు. అతడికి ఏ వస్తువుతోనూ సంబంధం లేదు. ఒక బంగారం అక్కర్లేదు, ఒక వెండి అక్కర్లేదు, ఓ ఇల్లు అక్కర్లేదు, ఒక భార్య అక్కర్లేదు, సంతానం అక్కర్లేదు. తన శరీరాన్ని నిలబెట్టుకోవడానికి మాత్రమే భోజనం కావాలి. ఆ భోజనం కూడా యాచించి తెచ్చుకుని ఎంత దొరికితే అంతటితో జీవన గమ్యాన్ని నడుపుకునేటువంటి వాడు యతీశ్వరుడు. కనుకనే నీవు యతివయ్యా, నీకు ఏది అక్కర్లేదు అన్నాడు. శ్రీపతే, నీవే సాక్షాత్తు భగవంతుడవయ్యా, సాక్షాత్తు నారాయణుడవు, ఆ శ్రీపతివి, సర్వసంపదలకు అధికారి అయినటువంటి వాడవు నీవు. ప్రార్థయామితే, నిన్ను నేను ప్రార్థిస్తున్నానయ్యా. ఎన్ని లక్షణాలు కలిగినటువంటి నిన్ను ప్రార్థిస్తున్నా, నీ అనుగ్రహం కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. భక్తిన్నమే సాత్వికాస్థచిహ్నం గృహ్ణాతి మానసం. నాకు సాత్వికములైనటువంటి 8 రకములైన భక్తి తత్వములను నీవే కలగజేయవలసింది. నా అంతటా నేనుగా పొందడానికి నాకు ఏమి ఎరుక ఉన్నది? ఏమీ తెలియనటువంటి అమాయకుడనైన నేను ఏ విధంగా పరిపూర్ణమైన భక్తిని పొందుతాను? కనుక ఆ భగవంతుని పట్ల, గురుదేవుని యొక్క దివ్యానుగ్రహాన్ని మనం పొందడానికి, ఆ భగవంతుని పట్ల సక్రమమైనటువంటి భక్తి కలగాలి అంటే ఆ భక్తి కలగడానికి కూడా ఎవరి అనుగ్రహం కలవాలి? సాక్షాత్తు భగవంతుని యొక్క అనుగ్రహం కావాలి. ఆ భగవంతుని యొక్క స్వరూపమే గురుదేవుడు. ఆ కారణం చేత నీ అనుగ్రహం కనుక కలిగితే ఆ 8 రకములైనటువంటి భక్తి మార్గములు, అసలు వాస్తవానికి భక్తి మార్గములు ఎన్ని అంటే 9 భక్తి మార్గములు అన్నారు. శ్రవణం, కీర్తనం, విష్ణోః స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం ఇది పుంసార్పితాః భక్తిశ్చేత్ నవలక్షణాత్ అని శ్రీమద్భాగవతం చెబుతున్నది. ఈ 9 రకాలలో చిట్ట చివరిది తనను తాను భగవంతునకు సమర్పించుకునుట, ఆత్మార్పణము. ఈ తనను తాను సమర్పించుకోవటం జరిగిన తరువాత ఇంకా పొందవలసినది కానీ, అడగవలసినది కానీ, ఆలోచించవలసినది కానీ ఏదీ లేదు. కనుక 9వది పొందాలి అంటే ముందు ఉన్నటువంటి 8 లక్షణములు, భక్తి లక్షణాలు కలగాలి. శ్రవణం, కీర్తనం, విష్ణోః స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం. ఈ 8 రకాలైన భక్తి మార్గాలు నీవే నాకు కలిగించాలయ్యా.
నేను వాటిని ఎలా పొందాలో కూడా తెలుసుకునేటువంటి స్థితిలో లేనివాడను. నీ కొరకు నేను ప్రయత్నం చేస్తున్నానయ్యా, నీవు నాకు లభించవలసింది. ఒక భక్తుడు భగవంతుణ్ణి ఏ విధంగా ప్రార్థించాలో ఆ విధంగా ఈ బ్రాహ్మణుడు గురుదేవుని ప్రార్థిస్తున్నాడు. ప్రసూస్త్వం జనకస్త్వం మే సఖాత్వం మే చిరంతనః వ్యవహారేపి వశంస్యః త్వం మే అసికుల దైవతం. ప్రసూస్త్వం, నాకు తల్లివి నీవే, నన్ను భూమి మీద నిలబెట్టినటువంటి వాడవు నీవే. అందుకనే ప్రసూస్త్వం. జనకస్త్వం, తండ్రివి నీవేనయ్యా. సఖాత్వం, సఖుడవు నీవే. నీవే తల్లివి, తండ్రివి, గురుడవు, దైవము, సఖుడవు నీవే, నా పతియు గతియు. ఆ గురుదేవుణ్ణి ఆ విధంగా ప్రార్థిస్తున్నాడు. నిజంగా నిరంతరం నాకు తోడు ఉండేటువంటి వాడవు నీవేనయ్యా, అంత దివ్యమైనటువంటి వాడవు. అంతేకాదు కులదైవతం, నా వంశానికి అంతటికీ కూడా దైవము నీవేనయ్యా, ఇంకా నీవు తప్ప ఇంకెవ్వరూ లేరు. ఉపేక్షతే భవాన్ కిం మానదత్తం కిమపీతి చేత్ శంశమే కించిదాయ దితే దిత్సేపి త్వం బహుప్రదా. వీడేమీ నాకు ఇవ్వలేదు, అందులకే వీణ్ణి ఉపేక్షించాను నేను. భక్తుడుగా నేను నీకు ఏమీ ఇవ్వలేకపోయాను, కేవలం నువ్వే నాకు అనుగ్రహం ఇవ్వవయ్యా అని అడుగుతున్నా. ఈ భక్తుడు నాకేమీ ఇవ్వలేదు కదా అని నీవు ఉపేక్ష వహిస్తున్నావా? అందరికీ అన్నీ ఇచ్చేటువంటి వాడవు నీవే కదా, నీకు నేనేమి ఇవ్వాలయ్యా? ఏదైనా ఇస్తే అప్పుడు నీవు అనుగ్రహాన్ని చూపిస్తే దాన్ని వ్యాపారము అంటారే కానీ భగవంతుడికి భక్తునికి ఉండేటువంటి సంబంధము ఏర్పడుతుందా? కనుక నీవు సాక్షాత్తు పరాత్పరుడవు, గురుదేవుడవు. కనుక నేను నీకు ఏమీ ఇవ్వవలసినది లేదు. వదతే అన్యత్తు పృచ్ఛామి లంకాస్వర్ణమయీ త్వయా దత్తా విభీషణాయేష దత్తంతే తేన కిం పురా. నిన్ను ఒక్క మాట అడుగుతున్నానయ్యా, ఆ విభీషణుడు నీకు ఏమి ఇచ్చాడు? ఏమీ ఇవ్వకుండానే కేవలం శరణు అన్నంత మాత్రం చేత బంగారుమయమైన స్వర్ణమయమైనటువంటి లంకానగరమును మొత్తాన్ని ఆ విభీషణునకు కట్టబెట్టితివి కదా, అతడు ఏమీ ఇవ్వకుండానే ఎలా చేసావయ్యా? నన్ను ఎందుకు ఉపేక్షిస్తున్నావయ్యా? ఇంతగా ప్రార్థిస్తున్నాను కదా, నీ కొరకు నా భార్యను, పిల్లలను, ఇంటిని అన్నిటిని వదిలి వచ్చానే, సర్వమును త్యాగము చేసి నీ వద్దకు వస్తున్నాను కదా, నాకెందుకు దర్శనం ఇవ్వటం లేదు? నాకెందుకు నీ అనుగ్రహం కలగటం లేదు అని దుఃఖపడుతున్నాడు. పురాత్వయా ధ్రువాయాపి దత్తం ధ్రువపదం తదా కిం దత్తంతే హృషికేశ తేన మాం కిము యాచసే. తండ్రి, ఓ గురుదేవా, పూర్వము ధ్రువుడు అనబడేటువంటి 5 సంవత్సరాల పసివాడికి ధ్రువ పదము అని అతడి పేరుతో ఓ దివ్యమైన మండలాన్ని ఏర్పాటు చేసి అక్కడ ఉంచావే. ఆ ధ్రువుడు నీకు ఏమిచ్చాడయ్యా అతడికి అంత సేవ చేయటానికి? ఏ విధంగా నీవు అతడికి ఇచ్చావు? ఆ విధంగా నేను భక్తుడిగా నీకు అగుపించుటలేదా? నాలో ఆ విధమైనటువంటి భక్తి తత్పరత గోచరించుటలేదా? ఏ కారణం చేత నన్ను ఉపేక్షించావయ్యా అని అడుగుతున్నాడండి. యాచ సేవకపాలత్వం దత్త నిక్షత్రియామహి విప్రేభ్య కిం ప్రదత్తం తైః కిం దాస్యేతే అద్య పోషక. నీవు సాక్షాత్తు సేవకులైనటువంటి వారినందరినీ నీవు సేవిస్తూ ఉంటావు. అహం భక్త అని చెప్పినటువంటి వాడవు.
నీ భక్తులు ఎవరైతే ఉన్నారో వారికి నీవు క్రీతోహం మమ భక్తారం అని చెప్పినటువంటి వాడవు. నా భక్తులకు నేను అమ్ముడు పోతానయ్యా అని చెప్పినటువంటి వాడవు. నేను భక్తుడుగా నీకు అగుపించుటలేదా? ఎందువల్ల ఈ విధంగా నన్ను ఉపేక్షిస్తున్నావయ్యా? కథంచనాపి మే దేవ నగ్రహోపి తు సేవనం న జానే అధాపి మత్పూర్వే సర్వేపి తవ సేవకాః. భగవంతా, ఓ గురుదేవా, నీ సేవ చెయ్యరాదు అనేటువంటి ఆలోచన నాకేమీ లేదయ్యా. నీ అనుగ్రహం లభిస్తే కదా నేను నీ వద్దకు చేరటం. నేను నీ వద్దకు చేరగలిగితే కదా. ఒక్క విషయాన్ని సాధారణమైన మానవులందరూ కూడా గుర్తు ఉంచుకోవాలి. ఏమిటా విషయం? జ్ఞప్తి చేసుకోవలసినది అంటే, గురువు అనుగ్రహం లేకుండా గురువు వద్దకు చేరేటువంటి అవకాశం లేదు. గురువు అనుగ్రహం లేకుండా గురు దర్శనం చేసే అవకాశం లేదు. కనీసం గురు పాదుకలను కూడా దర్శించేటువంటి అవకాశం లేదు. ఆ గురువు అనుగ్రహం ఉంటేనే మనం దర్శనం చేయగలుగుతాం. గురువు అనుగ్రహం ఉంటేనే మనం అన్నిటినీ పొందగలుగుతాం, లేకపోతే పొందే అవకాశం లేదు. కనుక నీ అనుగ్రహం నాకెందుకు లభించటం లేదు? సేవకాన్వయజందేవ శాలనం బలిశంతవ స్వామిన్నతోపి విద్ధీహ మాం రంకం తవ సేవకం. నేను నీ యొక్క సేవకులైనటువంటి వారి వంశములో పుట్టాను. సాయం దేవుని వద్ద నుండి గంగాధరుని వద్ద వరకు అందరూ గురుదేవుడవైనటువంటి నీ సేవ చేసినటువంటి వారే. నేను ఆ వంశంలో జన్మించినటువంటి వాడను. నామధారకుడు అని పిలువబడేటువంటి బ్రాహ్మణుడను. నా వంశం వారంతా నీకు సేవ చేశారు కనుక, ఆ వంశంలోని వాడినే కనుక నన్ను కూడా గుర్తించి వారు నీకు అందించిన సేవకు మరల నాకు బాకీ తీర్చవలసిన ఆవశ్యకత కూడా ఉన్నదయ్యా. నీవే రుణపడి ఉన్నావు నన్ను సేవించడానికి. ఆ కారణం చేత నా రుణాన్ని తీర్చమని, నా పెద్దల యొక్క రుణాన్ని తీర్చమని నేను అడగటం లేదు. కనీసం నన్ను అనుగ్రహించవయ్యా అని ప్రార్థిస్తున్నాను. ప్రతిపాలయశీష త్వమనాథమితి కథ్యసే అనాథనాథానాథోహం బాలో మాం ప్రతిపాలయా. ఓ గురుదేవా, నిన్ను లోకంలో అందరూ అనాథనాథుడు అని పిలుస్తూ ఉంటారు. అన్నిటినీ వదిలేసినటువంటి నేను అనాథుని వలె అగుపించటం లేదా నీకు? ఈ అనాథనయ్యున్నటువంటి నన్ను నీవు అనుగ్రహించకపోతే నీకు కలిగినటువంటి ఈ అనాథనాథ అనేటువంటి నామము పొరపాటున కలిగినట్లుగా లోకంలో ప్రవర్తింపబడుతుంది కదా. ఆ నామ సార్థక్యం కోసమే అయినా నన్ను నీవు అనుగ్రహించవలసి ఉన్నదయ్యా అని ప్రార్థిస్తున్నాడు. కురుప్రభో కృపాదుష్టిం మయీత్యుక్త్వా నమూర్ఛితః గురునాథ కృపా సింధుః తదా తమగ్రమధృతం. ప్రభు, గురుదేవా, నా యందు దయచూపవయ్యా. నేను నడవలేని స్థితిలో ఉన్నాను. అన్నిటినీ వదిలేసి నిన్ను దర్శిద్దామని నీ అనుగ్రహం పొందుట కొరకు కాలి నడకన బయలుదేరి వస్తున్నానయ్యా. ఇప్పటిదాకా నడిచి నడిచి నిన్ను ప్రార్థించి అలసి సొలసి ఉన్నానయ్యా. ఇంకా అడుగు వేయలేని స్థితిలో ఉన్నా నేను. కృపాదృష్టి కలిగినటువంటి వాడవు, రక్షించవయ్యా అని ఒక్కసారి తూలి ఒక చెట్టు కింద పడుకున్నాడు. ఇక నడవలేకపోయాడు. ఆ పడుకున్నటువంటి సమయంలో ఆ నిద్రలో స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో దివ్యమైనటువంటి దర్శనం చేశాడండి. ధృతం వాత్సల్యతో వత్సం ప్రతిధేనుర్యథా తథా దయాళుర్భగవన్ ప్రాప స్వప్నే తం నామధారకం. ఆవు
తన లేగదూడపైన వాత్సల్యాన్ని ఏ విధంగా ప్రదర్శిస్తుందో ఆ విధంగా సాక్షాత్తు గురుదేవుని యొక్క దివ్యానుగ్రహం గురుదేవుని రూపంలోనే అతడికి స్వప్న దర్శనం కలిగింది. ఎప్పుడైతే స్వప్న దర్శనం కలిగిందో ఉత్థాయ గురుం దృష్ట్వా సమాగతం దండవత్ ప్రతితో భూమా ఉపసంగృహ్య వదద్వయం. ఆ నామధారకుడు వెంటనే లేచాడండి. ఆ వచ్చినటువంటి గురువుని చూచి దండవతు భూమి మీద సాష్టాంగ ప్రణామం చేశాడు. ఉరసా శిరసా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామ అష్ట అంగ ఉచ్యతే. 8 అంగములు నేల మీద ఆంచి నమస్కరించాలి. దాన్నే స అష్ట అంగ ప్రణామము అని అంటున్నాం. సాష్టాంగ ప్రణామము. ఈ సాష్టాంగ ప్రణామం చేశాడు. ఎప్పుడైతే సాష్టాంగ ప్రణామం చేశాడో పదద్వయరజస్తస్య మమార్జస్వశిరోరుహై క్షాళయిత్వానందజాశ్రుజలై సువిమలైరలం. వెంటనే ఆ పాదముల మీద పడి ఆ గురుదేవుని యొక్క పాదముల పైన ఉన్నటువంటి ధూళిని తన శిరస్సున ఉన్న కేశములతో తుడిచాడండి. పెద్దలకు ఎంతగా మనం నమస్కరించాలి అంటే ఆ శిరస్సు పాదములను తాకాలి, చేతులు పాదములను తాకరాదు. ఆ శిరస్సు పాదముల మీద ఉంచాలి. అయ్యా తిరిగి తిరిగి వచ్చి ఉంటారు, ఆ పాదముల నిండా ధూళి ఉంటుంది కదా, అటువంటి పాదముల మీద పడి నమస్కారం చేయటం ఏమి అంటే లోకంలో ఏ మహానుభావుని యొక్క దివ్యమైన శక్తి కూడా ఎక్కడ ఉంటుంది అంటే పాదముల వద్దనే ఉంటుంది. కనుకనే మనం ఎవరికి నమస్కారం చేసినా, పెద్దలకు నమస్కరించినా వారి యొక్క దివ్యత్వం అంతా ఎక్కడ ఉంటుంది అంటే పాదముల వద్దనే ఉంటుంది. కనుకనే మనం ఆ పాదములకు నమస్కరించాలి. ఆ నమస్కరించేటప్పుడు కూడా మన కుడి చెయ్యి ఆ ఎదురుగా ఉన్నటువంటి మహానుభావుని కుడి పాదము వైపు చూడాలి. మన ఎడమ చేయి వామహస్తం ఆ ఎదురుగా ఉన్న మహానుభావుని వామపాదమును తాకాలి. కుడి చేయి పైన ఉంచి ఎడమ చేయి కింద ఉంచి కుడి చేయి వారి కుడి పాదమును, ఎడమ చేయి వారి ఎడమ పాదమును దర్శిస్తూ ఉండగా శిరస్సును పాదముల మీద ఉంచి నమస్కరించాలి. అలా ఈ నామధారకుడు ఆ గురుదేవునకు స్వప్నములోనే నమస్కరించాడు. లేచినట్టు స్వప్నంలోనే లేచాడు. ఇదంతా స్వప్నగతమైనటువంటి దృశ్యం ఆ నామధారకునకు. ఆ దృశ్యాన్ని చూచాడు. ఆ చూచినటువంటి వాడు పాదముల మీద పడి నమస్కరించాడు. నమస్కరించినటువంటి వాడు తన యొక్క శిరస్సున ఉన్న కేశబంధముల చేత, కేశపాశము చేత ఆ పాదములను శుభ్రంగా తుడిచాడండి. కురుప్రభో కృపాదృష్ట్యం పదద్వయరజస్తస్య మమార్జస్వ శిరోరుహై క్షాళయిత్వా ఆనందజాశ్రుజలై సువిమలైరమ అలం. కంటి నుండి కారేటువంటి ఆనంద బాష్పధారలు ఏవైతే ఉన్నాయో వాటితో ఆ పాదములను ప్రక్షాళన చేశాడు. అలంకృత్యోపచారై సశుభైర్గంధక్షతాధిపి హృదయాలయాయ ఈశానముపవేశ్య ముమోదన. అంతేకాదు అనేకములైనటువంటి అక్షతలు, పుష్పములు, సుగంధములు ఇవన్నీ కూడా గురుపాదుకలకు నమస్కరించి అర్చన చేశాడు నామధారకుడు ఆ గురుదేవునకు స్వప్నములోనే. తరువాతి చరిత్ర తరువాతి సంచికలో మనవి చేసుకుందాం అని మనవి చేస్తూ స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని. దేశోయం క్షోభరహితో బ్రాహ్మణः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. స్వస్తి.